ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంలో సత్యశ్రీ కళ్యాణ మండపంలో బీహారీ మాజీ సీఎం కర్పూరి ఠాగూర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన సీఎంగా ఎన్నో సంక్షేమాలు, ఎన్నో అభివృద్ధి పనులు చేయడం, మచ్చలేని వ్యక్తిగా మద్యపానం నిశ్శబ్దంగానే బీసీ రిజర్వేషన్ మీదిగాని అనేక పథకాలు, పోరాటాలు చేసిన వ్యక్తిగా భారతరత్న ఇవ్వటం చాలా గర్వకారణంగా ఉందని పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధికార కమిటీ అధ్యక్షుడు కొప్పెర్ల నాగరాజు, జిల్లా సాయి నాహి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కొప్పాక వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాహి బ్రాహ్మణ పాల్గొన్నారు. కర్పూరి ఠాగూర్ గారు అంటే బీహార్ అంటే మనకి అతి పేద రాష్ట్రం. బీహార్ లో పుట్టి ఒక విద్యావేత్తగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చి ముందు ఉపాధ్యాయ వృత్తి చేశాడు. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత డిప్యూటీ సీఎంగా చేసి సీఎంగా చేశారు. ఫస్ట్ సీఎంగా చేసాక 7 నెలలు ఆయన నిలబడగలిగాడు. తర్వాత ఎలక్షన్స్ వచ్చేసినాయి. తర్వాత రెండో టైం కూడా సీఎం అయ్యి 2 సంవత్సరాలు చేశారు. 2 సంవత్సరాలు 7 నెలలు చేశారు. ఆయన చేయగానే బీసీలకి ఇప్పుడు మన జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత మనం చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే కర్పూరి ఠాగూర్ గారు అనమాట. ఈయన బీసీలకి 26% రిజర్వేషన్ అనేది దేశంలో మొట్టమొదటిసారిగా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశారు. అది ఒకటి. రెండవది, బీహార్ అనేది బాగా అతి పేద రాష్ట్రం. దాంతో పాటు బాగా మద్యపానానికి వ్యసనమైన రాష్ట్రం అంటండి. రాగానే డేరైన స్టెప్పులు చేసేవారంట. డేరుగా ప్రభుత్వం రాగానే మద్యపాన నిషేధం అమల్లో తెచ్చాడంట. దానివల్ల ఎక్కువ సంవత్సరాలు నిలబడలేకపోవటానికి కూడా కారణం ఆయన ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు. అంటే ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదంటే ఆయన కోసం సొంత ఇల్లు కానీ సొంత కారు కానీ ఏది ఏర్పాటు చేసుకోవాలి. ఎంతవరకు జనానికి సేవ చేయటం ఒకటే, బీసీలు ఆయన సేవ చేయటం ఒకటే ఆయన వ్యక్తిత్వం అంట. ఒకసారి సింగపూర్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు సింగపూర్ వెళ్ళే అవకాశం వచ్చిందంట. దాంతోపాటు ఈయన కూడా వెళ్ళాల్సి వచ్చిందంట. వెళ్తే ఆయన కోర్టు కావాలి అని చెప్పి సహచర మినిస్టర్లోనే ఎమ్మెల్యేలు చెప్పారంట. కోర్టు కొనుక్కునే తోమత లేదు. అయితే పక్క మినిస్టర్ ఎవరినో కోర్టు ఇవ్వమని అడిగితే అది చిరిగిపోయిన కోర్టు ఒకటి ఇచ్చారంట ఆ రోజుల్లో. దాంతో వెళ్ళి సింగపూర్ పర్యటన చేసి వచ్చారంట. చనిపోయినప్పుడు కూడా సొంత ఇల్లు